మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు, రాజకీయేతర అంశాలు, అభివృద్ధి, సంక్షేమ, సాంస్కృతిక, క్రీడా, వార్తా విశేషాలతో కూడిన మా జిల్లా విలేకరి మరుమాముల వెంకటరమణ శర్మ అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం. మల్కాజ్గిరి జిల్లాలో ఇటీవల మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు 12 కోట్ల రూపాయలు మంజూరీ చేశామన్నారు. తమ పిల్లలను ఉన్నత విద్య వైపు మళ్లించి ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామ పెద్దల సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేయాలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం వలన ఉన్నత స్థాయిలో ఉన్నానని తెలియజేశారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన అత్యవసర పనులపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు కార్యాచరణను సూచించారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులకు వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై తగిన దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా వర్షాకాల ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి వరద నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీకి అనుసంధానంగా కనెక్షన్ ఇవ్వాలన్నారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిలతో రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ కార్యాచరణ తీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించిన వాటి వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తహసీల్దార్, అదనపు కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా, ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ధరణి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదివరకే 15 చెరువులను ఎంపిక చేసి కొన్ని పనులు చేపట్టింది. తాజాగా మరో 45 చెరువులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో హెచ్ఎండిఏ పరిధిలోని కొన్ని చెరువుల పునరుద్ధరణకు హెచ్ఎండిఏ పూనుకుంది. ఇందుకోసం 22 కోట్ల వరకు వెచ్చించనుంది. హెచ్ఎండిఏ విస్తరించి ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 620 చెరువులున్నాయి. పునరుద్ధరణలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధి వరకు మార్కింగ్ ఇస్తారు. అక్రమ నిర్మాణాలుంటే కూల్చేస్తారు. భవిష్యత్తులో అక్కడ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటారు. లేఅవుట్లు రాకుండా హెచ్చరికలు, బోర్డులు ఏర్పాటు చేస్తారు. సుందరీకరణలో భాగంగా చెరువుల కట్టలను బలోపేతం చేసి లోనికి నీళ్లు వచ్చే కాల్వలను శుభ్రం చేయనున్నారు. చెరువుపై వాకింగ్ ట్రాక్లు, పూలు, ఆర్నమెంట్ మొక్కలు పెంచి చుట్టూ గార్డెనింగ్ అభివృద్ధి చేస్తారు. స్థలం ఉంటే అక్కడ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో స్థానికులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. ఫలితంగా పట్టణాలు, కాలనీలకు, చెరువులకు మధ్య కంచె నిర్మించి లోపల అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూస్తారు. పట్టణాలు, గ్రామాలకు, రహదారులకు పక్కన చెరువులు ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండడంతో తొలుత అక్కడ చర్యలు చేపడతారు.